యాదగిరిగుట్టలో దర్శనాలు బంద్ అయ్యాయి. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెలవు దినం కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు. పెరిగిన రద్దీతో అధికారులు చేతులెత్తేశారు. స్వామిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్ లో భక్తులు నిరీక్షిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో తాత్కాలికంగా దర్శనం నిలిపివేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంతో భక్తజనం అయోమయంలో పడ్డారు. దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్యూ లైన్ లో నిలబడ్డ వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. సెలవు రోజు కావటం, 10th ఇంటర్ డిగ్రీ ఫలితాలు వెలువడటంతో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్ లో భక్తులు కిక్కిరిసిపోయారు. క్యూ లైన్ లో ఏసీలు పనిచేయకపోవడంతో ఓ భక్తుడు సొమ్మసిలి పడిపోయారు. వెంటనే అతన్ని ఆలయ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. గత 3 రోజులుగా యాదాద్రిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం సెలవు రోజు భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని తెలిసి కూడా అధికారులు అందుకు తగినట్టు ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎండాకాలంలో భక్తుల కోసం కనీసం కార్పొరేట్ కూడా వేయలేదని, ఎండకు దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ లో వెళ్లడానికి కూడా భక్తులు భయపడే పరిస్థితి నెలకొందని విమర్శలు వచ్చాయి. భక్తుల నుంచి అనేక సమస్యలు విన్నవించినా అధికారులు మాత్రం స్పందించడంలో అలసత్వం వహిస్తున్నారని భక్తులు మండిపోతున్నారు. దర్శనానికి వస్తున్న భక్తులకు ఏర్పాట్లు కల్పించడంలోనూ అధికారులు తీరుపై విమర్శలు అధికమవుతున్నాయి. యాదగిరిగుట్టలో దర్శనాలు బంద్ అయ్యాయి. ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెలవు దినం కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, యాదగిరిగుట్ట దర్శనం నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి కూడా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు రావడం, భక్తుల తగ్గట్లుగా అధికారులు ఏర్పాటు చేసుకోవడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. అలాగే ఆలయం లోపల దర్శనం చేసుకునేటువంటి భక్తులకు కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొద్దిసేపు దర్శనాలు కూడా బంద్ చేయడం జరిగింది. ప్రధానంగా భక్తులు ఉన్నటువంటి క్యూ లైన్లలో వేలాదిగా భక్తులు ఉండడం, దీనికి సంబంధించి ఏసీలు పనిచేయకపోవడం, కనీసం మంచినీటి వసతి కావచ్చు, ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా యాదాద్రి ఆలయానికి సంబంధించి మొన్న శుక్రవారం, నిన్న శనివారం, ఇవాళ ఆదివారం అయితే కొన్ని ఫలితాలకు సంబంధించినటువంటి 10th ఇంటర్ ఫలితాలు కావచ్చు, మిగతా విద్యార్థులంతా తల్లిదండ్రులతో ఆలయానికి వస్తున్నటువంటి సందర్భంలో, ఒకవైపు సెలవులు కూడా ముగిసినటువంటి సందర్భంలో ఇవాళ అయితే భక్తులు పోటెత్తారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రస్తుతం భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న అయితే ఏకంగా కొంతమంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. క్యూ లైన్ లో ప్రధానంగా భక్తులకు కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సమస్య వచ్చింది. అయితే భక్తులు రాక సందర్భంగా అధికారులు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. యాదాద్రి ఆలయం అటు హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి కేవలం గంట ప్రయాణంలోనే ఇక్కడికి చేరుకుంటారు భక్తులు. ఈ నేపథ్యంలో వేలాది మంది భక్తులు అటు వరంగల్ రూట్ లో గానీ ఇక్కడ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు వెళ్లేటువంటి క్రమంలో భక్తులు కూడా యాదాద్రి ఆలయాన్ని ప్రస్తుతం సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఏర్పాట్లు లేకపోవడం పైన కూడా అధికారుల తీరుపై మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్.